సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది బాయ్ ఆర్ గర్ల్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్కానింగ్స్ కూడా తీయించుకుంటూ ఉంటారనమాట. సో ఇలా స్కాన్ తీయించుకోవడం అంటే మామూలుగా అబ్బాయి అమ్మాయి తెలుసుకోవడానికి స్కాన్ సెంటర్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి తీయించుకుంటూ ఉంటారనమాట. సో ఇలా చేయడం వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ నా పక్క వాళ్ళు నాకు చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. రియల్గా ఇవి జరిగినాయి అనమాట నల్గొండలో. సో వాళ్ళ గురించి మీకు షేర్ చేస్తే ఇలాంటివన్నీ కొంచెం తగ్గుతాయి అనేసి నా ఉద్దేశం. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంత ఇబ్బంది అనంటే బాయ్ ఆర్ గర్ల్ తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. ఎవరైనా సరే నా బేబీ హెల్దీగా ఉండాలి, అదే సరిపోతుంది అనుకుంటాము. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఒకవేళ పాప అయిందనుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా నాకు బాబు కావాలని ఉంటుంది. లేదా ఫస్ట్ బాబు అయితే సెకండ్ ఖచ్చితంగా పాపనే కావాలని కోరుకుంటాము. సో ఇందులో అది న్యాచురల్ అనమాట. ఎందుకంటే ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఉంటే మంచిది అనేసి మనం అలా ట్రై చేస్తూ ఉంటాము. ఇద్దరు పాపల తర్వాత థర్డ్ టైం మనం బాబు కోసం ట్రై చేసేటప్పుడు ఆ ఇబ్బంది అనేది అసలు చెప్పలేమన్నమాట మాటల్లో. ఇంకా ఇద్దరు తర్వాత బాబు కావాలనే మనము ట్రై చేస్తాము, కానీ ఇంకా దేవుడు ఇస్తేనే తీసుకోవాలి, మనం ఏం చేయలేం కదా. అలా అని చెప్పేసి స్కానింగ్ చేయించుకొని చూపించుకోవడం, ఒకవేళ పాప అని అంటే తీసేయడం, ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దండి, అది చాలా పాపము. సో ఖచ్చితంగా అది అనేది మీకు ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే థర్డ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ట్రై చేస్తే నాకు పాప అయినా సరే బాబు అయినా ఖచ్చితంగా కావాలి, ఎవరైనా పర్వాలేదు అనుకొని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చింది మనం హ్యాపీగా తీసుకునేటట్టయితేనే మీరు ట్రై చేయండి. కానీ ఇంకా పాపన బాబున తెలుసుకొని తీయించేటట్టయితే అది చాలా నేరం అన్నమాట. మన ఇండియాలో అసలు అలాంటివి చేయొద్దు. స్కాన్ చూపించుకోవడం కూడా నేరమే మన ఇండియాలో. బాయ్ ఆర్ గర్ల్ తెలుసుకోవడం కూడా నేరం. సో ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకుంటూ ఉంటారు. కానీ మా ఏరియాలో ఇద్దరికి జరిగిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాను. సో వాళ్ళు ప్రెగ్నెంట్స్ ఆల్రెడీ ఇద్దరు పాపలు అనమాట. ఒక ఫస్ట్ వేరే మా పక్కన ఉంటారు వాళ్ళు. సో వాళ్ళది చెప్తాను. ఇద్దరు పాపలు తర్వాత బాబు కోసం ట్రై చేశారు, ఓకే. అండ్ స్కానింగ్ సెంటర్లో ఒక 20,000 ఇస్తే చెప్పారంట మీకు. అంటే స్కానింగ్ సెంటర్లో కూడా వెంటనే చెప్పరు, 5 months తర్వాత టిఫా స్కాన్లో తెలుస్తుంది అనమాట. టిఫా స్కాన్లో వాళ్ళకి చెప్పారు మీకు మళ్ళీ పాపనే అండి అని చెప్పారు. సో చెప్పేసరికి ఇంకా ఆల్రెడీ థర్డ్ మంత్కి వచ్చేసరికి మినిమం 350 grams లేదా 500 grams వరకు బేబీ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 month అయితే డెలివరీ అయితే బేబీ బతుకుతుంది. సో ఖచ్చితంగా 7 monthsలో ఎవరికైనా బేబీ ఉంటుంది అనమాట. సో అప్పటికి ప్రాణం కూడా వస్తుంది, బేబీ కాళ్ళు చేతులు అన్ని అవయవాలు కరెక్ట్గా రెడీ అవుతాయి, ఒక ఆకారం కూడా వస్తుంది బేబీకి టిఫా స్కాన్ వరకు. కొంతమందికి 6 monthsలో కూడా చేస్తారు. ఇంకొక 1 month అయితే డెలివరీ అయితే బేబీ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఆ టైంలో వాళ్ళు చూపించుకున్నారు మీకు పాప అనేసరికి ఇంకా నాకు అవసరం లేదు, ఇద్దరు పాపలు కదా, నేను ఆపరేషన్ చేయించుకుంటాను, నాకు ఇంకా మళ్ళీ పాప అంటే వద్దు, మేము కొంచెం రిచ్ కాదు అన్నట్టుగా వాళ్ళు అలా అనుకొని పాపని బేబీని అబార్ట్ చేసేసరికి చూస్తే బాబు అనమాట. ఇంకా అది ఇంకా నరకం కంటే ఎక్కువ అనమాట. అదే వాళ్ళు ఆ భ్రూణ హత్య అనేది చేయకుండా ఉంచుకుంటే మంచిగా ఇద్దరు పాపల తర్వాత బాబు ఉండేవాడు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే తీయించుకోకుండా ఉంచుకొని బేబీ పుట్టాక మేము పోషించలేము అని అంటే ఎవరికి ఇచ్చినా కానీ చూసుకుంటారండి. ఈ రోజుల్లో పిల్లలు పుట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మనకేమో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము. సో ఖచ్చితంగా వాళ్ళు పడిన అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా అది ఆ పాపాన్ని మర్చిపోలేకపోతున్నారనమాట, బాబు అన్నట్టుగా. అదే పాప అయితే లైట్ తీసుకునేవాళ్ళు. సో అందుకే ఇలాంటి మెంటాలిటీ అనేది తీసేయండి. సో వాళ్ళు పడిన బాధ నాకు చెప్పేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారనమాట వాళ్ళు. సో ఖచ్చితంగా ఇది మాత్రం మిస్టేక్ మీరు చేయొద్దు, చూపించుకోవడం వల్ల ఈ మిస్టేక్ అయింది. అదే వాళ్ళు స్కానింగ్ చూపించుకోకపోతే మంచిగా బాబు పుట్టేవాడు. సో ఇదొకటి. దాని తర్వాత ఇంకొకరు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పాపలు, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. ఇంకా థర్డ్ టైం ట్రై చేద్దాము అనేసి ట్రై చేశారు. వైఫ్కే ఇష్టం అనమాట, హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఇద్దరు పాపలు ఉన్నారు కదా, నాకు వద్దు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ పాప పుడితే మాత్రం నేను ఉంచుకోను అని చెప్పారు. అంటే వైఫ్ని ఆ పిల్లల్ని ఇద్దరిని చూసుకోను అని చెప్పారు. సో ఖచ్చితంగా బాబునే అవుతాడు, నేను చూపించుకుంటా, ఏం కాదు అనేసి చూపించుకుంటే 20,000 ఇచ్చి మళ్ళీ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చూపిస్తే అక్కడ మళ్ళీ క్వైట్ ఆపోజిట్ చెప్పారు.
ఆల్రెడీ పాప ఉంటే అబ్బాయి అని చెప్పారు. సో అమౌంట్ తీసుకొని రాంగ్ చెప్పారనమాట. సో ఇలా చెప్పేసరికి ఇంకా బాబునే కదా అనేసి కొంచెం ఆమె హ్యాపీగా ఉందన్నమాట. సో ఇలా హ్యాపీగా ఉండి డెలివరీ అనేది చేయించుకుంది. దాని తర్వాత పాప పుట్టేసరికి వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ చెప్పారు కదా నాకు ఇష్టం లేదు థర్డ్ ప్రెగ్నెన్సీ అని. సో వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళు కొద్ది రోజులు దూరం ఉన్నారు, కానీ దాని తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. సో ఇక్కడ స్కాన్ చేయించుకోవడం వల్ల పాప అని తెలిసినా కానీ వీళ్ళు ఇంకా అడ్జస్ట్ అయ్యారు. కానీ బాబు విషయంలో మాత్రం మిస్టేక్ అనేది జరిగింది. సో ఇక్కడైతే కొంచెం న్యాయం జరిగిందనే అనుకోవాలి. కానీ ఏది ఏమైనా ఇలాంటి స్కాన్లు ఇలాంటివన్నీ చేయించుకోకుండా సో డెలివరీ అనేది ఇంకా మనం థర్డ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు ఎవరైనా పర్వాలేదు అని ఉంచుకొని ట్రై చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలాంటి మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ మీ డబ్బులు పోతాయి, దాని తర్వాత బేబీ పోతుంది అండ్ లైఫ్ లాంగ్ మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా పాప అయినా బాబు అయినా ఎవరైనా ఒకటే అనేసి మీరు ఉంచుకుంటే మీకు లక్ష్మీదేవి పుట్టొచ్చు, లేదంటే అబ్బాయి అయినా పుట్టొచ్చు, ఏది జరిగినా కానీ మనకే మంచిది అనుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇలాంటి పనులు అయితే చెయ్యకండి, భ్రూణ హత్యలు అనేవి చెయ్యకండి. దాని తర్వాత ఇలాంటి స్కాన్ సెంటర్స్ ఇలాంటివి ఏమన్నా మీకు తెలిస్తే కూడా కంప్లైంట్ అనేది ఇవ్వండి పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఇలా చిన్న చిన్న పిల్లల్ని అబార్ట్ చేసేస్తున్నారు. కొంతమంది అయితే సెకండ్ ప్రెగ్నెన్సీకే ట్రై చేసి అబార్షన్ అనేది చేయించుకుంటున్నారు. సో ఇదైతే చాలా నేరం అండి, పాపం కూడా. ఖచ్చితంగా ఇలాంటివి చెయ్యరు అనేసి అవేర్నెస్ కోసం ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇలా చేసి మోసపోయారు, దాని తర్వాత నష్టపోయారు కూడా. అందుకే మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు, ఎలాంటి నష్టాల పాలవ్వద్దు అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరు అయినా పర్వాలేదు అనుకోండి. సో మేము కూడా మాకు 2 పిల్లలు, 2 పాపల తర్వాత బాబు అన్నమాట. సో మేము చూయించుకోవాలి అని అయితే ఎప్పుడూ అనుకోలేదు. సో ఎవరైనా మనకి పర్వాలేదు, ఎవరైనా కానీ నష్టం లేదు, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాము. కానీ చాలా టెన్షన్ ఉండే అన్నమాట. సో ఆ టెన్షన్ నేను తీసుకున్నాను. పాప అయినా బాబు అయినా సరే అని అడ్జస్ట్ అవుదాము అనుకున్నాము. సో నాకు బాబు అయ్యాడు, నేను హ్యాపీ. అండ్ ఒకవేళ పాప అయినా కానీ హ్యాపీగానే ఉండేవాళ్ళం, ఎందుకంటే మన కడుపులో పుట్టిన వాళ్ళని మనం పారేసుకోలేం కదా. సో ఖచ్చితంగా మీకు సాధగలము, పోషించగలం అనుకుంటేనే మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు దేవుడు మంచే చేస్తాడనేసి ఈరోజు ఈ వీడియో ఉద్దేశం అండ్ నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. కొద్ది రోజులు వీడియోస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే కెమెరా అనేది పలగొట్టాడు అనమాట. సో కొంచెం దానికి రిబ్బన్ అది కట్టి నేను అడ్జస్ట్ అయ్యి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడు 4-5 డేస్ నుంచి వీడియో తీయకపోవడానికి కారణం కెమెరా ఇరిగిపోయిందనమాట. సో దాన్ని అలానే రిబ్బన్తో కట్టి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో అప్పుడప్పుడు కొంచెం లేట్ అనేది అవుతూ ఉంటుంది అండ్ కామెంట్స్కి రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. సో ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇస్తూ ఉంటాను. సో కెమెరా మాత్రం కొంచెం క్లారిటీ తక్కువగానే వస్తుంది. సో అడ్జస్ట్ అవ్వండి, ఒక 1 వీక్లో నేను క్లియర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.